పారడైజ్ గాంధీ విగ్రహం వద్ద మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ మరి ఇప్పటికే ఇటు బీజేపీ నిర్ణయం తీసుకుంది. నిన్న పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ చేశారు. మరి వికసిత్ భారత్ సి రామ్జీ పేరుగా మార్చారు. మరి దీనిపై కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి దానిలో భాగంగా ఈరోజు ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో మరి పారడైజ్ గాంధీ విగ్రహం వద్ద నిరసన చెప్తున్నారు. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ గా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అంటే చెప్పండి, ఇటు బీజేపీ మరి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ గ్రామీణ పథకం పేరు కూడా మార్చారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పై ఎందుకు ఇట్లా బీజేపీ వ్యవహరిస్తుంది? ఈ విషయాన్ని ఎట్లా చూస్తారు మీరు? మన్రేగా పేరు చేంజ్ చేసేస్తున్నారు. వికసిత్ భారత్ జీ రామ్జీ పెట్టినారు. రామ్జీతో కాంగ్రెస్ పార్టీకి ప్రాబ్లం లేదు. రామ్జీ దేవుడు, పూజిస్తాం, ఆదరిస్తాం. కానీ బీజేపీకి ప్రాబ్లం మహాత్మా గాంధీతో కాదు. బీజేపీకి ప్రాబ్లం గాంధీ ఫ్యామిలీతో. గాంధీ ఫ్యామిలీకి ఎట్లా ఫినిష్ చేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఫినిష్ చేయాలి, ఆ ప్లానింగ్తోనే మన్రేగాకి పేరు చేంజ్ చేస్తారు. మన్రేగా ఇండియాకి లార్జెస్ట్ వెల్ఫేర్ స్కీమ్. ఆ స్కీమ్లో గాంధీ పేరు రిఫ్లెక్ట్ అవుతుంది. దానిలో కాంగ్రెస్కి పొలిటికల్ గెయిన్ అవుతుంది. గాంధీ పరివార్ పేరుతో లాభం అవుతుంది. సో బీజేపీ ఐడియాలజీ ఏమంటే ఆ మహాత్మా గాంధీ పేరు తీసేస్తే ఆ గాంధీ పేరు వెళ్ళిపోతుంది. గాంధీకి ఫినిష్ చేయాలి, కాంగ్రెస్కి ఫినిష్ చేయాలి. ఆ ప్లానింగ్తోనే మన్రేగా పేరు చేంజ్ చేస్తారు. ఇప్పటికే ఇటు పార్లమెంట్లో బిల్లు కూడా పాస్ చేశారు కదా, దీనిపై మీరు ఎట్లా ఫైట్ చేయబోతున్నారు? మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? దీనిపై ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? బిల్ రోల్ బ్యాక్ కాదు, మాకు కూడా తెలుసు. బీజేపీకి మెజారిటీ ఉన్నది, ఎన్డీఏకి మెజారిటీ ఉన్నది. కానీ మేము ప్రజల దగ్గర పోతాం, ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎట్లా వీళ్ళు చేస్తున్నారు దొంగలంగా పనులు మాకు ఫినిష్ చేయడానికి. అల్టిమేట్లీ ప్రజలు, బీజేపీకి గవర్నమెంట్కి తెలుసు నెక్స్ట్ టైం వచ్చేది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, ఇండియా అలయన్స్ వస్తుంది. ఎందుకంటే ఈ టైమే ఛాన్స్లో వీళ్ళు వచ్చినారు, లేకుంటే వీళ్ళు ఓడిపోయింది. సో బీజేపీకి తెలుసు నెక్స్ట్ టైం గవర్నమెంట్ పోతుంది. సో ఎట్లా పొలిటికల్ గెయిన్ ఎట్లా తక్కువ చేయాలి, దానికోసం మహాత్మా గాంధీ తీస్తారు. ఒక మాట చెప్తా, మహాత్మా గాంధీతో ప్రాబ్లం ఉంటే బీజేపీకి ఈ నోట్ మీద మహాత్మా గాంధీ ఉన్నది, ఇది తీసేయాలి ఇది. కానీ ఈ గాంధీతో ప్రాబ్లం కాదు, సోనియా గాంధీతో ప్రాబ్లం, రాహుల్ గాంధీతో ప్రాబ్లం, ప్రియాంక గాంధీతో ప్రాబ్లం. ఇదే వాళ్ళ ప్రాబ్లం. వాళ్ళకు ఒక ఎలర్జీ, గాంధీ పరివార్ అంటే ఎలర్జీ. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది మేమే. జై హింద్, జై కాంగ్రెస్. అంటే త్వరలో ఇటు 100 నోటుపై కానీ ఇటు 500 నోటుపై కానీ గాంధీ బొమ్మ తీసేస్తారు అనుకుంటున్నారా మీరు? అంటే ఇప్పటికే ఇటు బీజేపీ ఇటు నేషనల్ హెరాల్డ్ కేల్స్ కానీ ఇటు గాంధీ సంబంధించిన పేరు తొలగింపు కానీ చేస్తున్నారు కదా, ఇంకా రాబోయే రోజులు కూడా ఈ రకమైన చర్యలు బీజేపీ తీసుకుంటుంది అనుకుంటున్నారా? గాంధీతో ప్రాబ్లం కాదు, గాంధీకి వీళ్ళు తీయలేరు. సో గాంధీ పరివార్తో ప్రాబ్లం, సింపుల్. సో నేనేం చెప్తున్నా అంటే క్లియర్ కట్, గాంధీతో ప్రాబ్లం ఉంటే ఈ నోట్ మీద గాంధీ తీసేయాలి. కానీ వాళ్ళకు గాంధీలో ప్రాబ్లం లేదు బీజేపీకి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళతో ప్రాబ్లం. ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే ఇటు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కూడా ఇటు ఢిల్లీ రాష్ట్ర అవెన్యూ కోర్టు కూడా ఒక క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పటికే కేసు విచారణ జరుగుతుంది. అంటే ఇదంతా కుట్రపూరితంగానే ఇటు బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది అనుకుంటున్నారా మీరు? ఫస్ట్ డే నుంచి మేము చెప్తున్నాం, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, సిబిఐ కానీ, ఈ మొత్తం కాన్స్టిట్యూషనల్ అటానమస్ బాడీ మొత్తం వెపన్ లాగా వీళ్ళు యూజ్ చేస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు బుక్ అయినప్పుడు మేము క్లియర్ కట్ చెప్పినాం, ఇక్కడ ఈడీకి ఎందుకు తీసుకువచ్చినారు, మనీ లాండరింగ్ లేదు. దాని తర్వాత రాజ్ అవెన్యూ కోర్టులో ఛార్జ్షీట్ వేసినప్పుడు జడ్జ్ గారు క్లియర్ కట్ చెప్పినారు, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లో మనీ లాండరింగ్ లేదు, నేను ఇది ఛార్జ్షీట్ యాక్సెప్ట్ చేయను అంటే ఒక పొలిటికల్ మారల్ విన్ అయినాం మేము. సో మొత్తం ఇండియాకి ఇప్పుడు తెలుస్తుంది ఈడీకి వెపన్ లాగా వీళ్ళు యూజ్ చేస్తున్నారని. సో ఎప్పుడు కూడా బీజేపీ మైండ్లో ఒకటే ఉంటుంది, గాంధీ పరివార్కి కరప్ట్ చూపించాలి, గాంధీ పరివార్ పేరు మెనైజ్ చేయాలి, గాంధీ పరివార్ పేరు పాడ కావాలి. ఆ ప్లానింగ్లోనే పోతారు. కానీ ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో మాకు మారల్ విక్టరీ అయింది అండ్ లోకం మొత్తం తెలుస్తుంది ఈ మొత్తం కాన్స్టిట్యూషనల్ బాడీస్కి వీళ్ళు వెపన్ లాగా యూజ్ చేస్తున్నారు.
మొత్తానికైతే ఇక్కడ దీనికి సంబంధించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మరి పేరు కూడా చేంజ్ చేశారు. ఇటు వికసిత్ భారత్ జి రామ్జీ పేరుగా మార్చారు. మరి ఇది గాంధీ పరివర్తన ప్రాబ్లం, మరి గాంధీ కుటుంబాన్ని మొత్తానికి లేకుండా చేసే ప్రయత్నం బీజేపీ గవర్నమెంట్ చేస్తుందంటూ కూడా కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ గణేష్తో సతీష్, RTV, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.